Hello everyone, good evening. Welcome to my ఛానల్ బ్రండు షాను వ్లాగ్స్. ఎస్ఎస్సి నుంచి ఇప్పుడు కొత్త రీస్కెడ్యూల్ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసింది. కంబైన్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 12 నుంచి ఇంతకుముందు మనకి ఎగ్జామ్స్ వచ్చేసాయి, కానీ ఇప్పుడు అవి రివైజ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి ఎస్ఎస్సి బోర్డు ఇప్పుడు ఇచ్చింది. 20వ తారీఖు నుంచి 24 25, 26 జూన్ 26 2024 మరియు సిహెచ్ఎస్ఎల్ నుంచి కూడా రివైజ్డ్ ఎగ్జామ్స్ డేస్ ఇచ్చేసాయి. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎగ్జామినేషన్ నుంచి పేపర్ 1 యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఇచ్చిన ఓల్డ్ డేట్స్ లాగానే 27 నుంచి 29 జూన్ వరకు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంకోటి అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. అయితే ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ నోటీస్ కూడా టెండర్ నోటీస్ కూడా పోస్ట్పోన్ అయిపోయింది. కాబట్టి మీకు తొందరలోనే రిజల్ట్స్ అయితే వస్తాయి. వెయిట్ చేయండి. ఎవరైతే మేము పాస్ అవుతాం, క్వాలిఫై అవుతాము, మాకు మంచి మార్క్స్ వచ్చాయి అనేవాళ్ళు మీ యొక్క రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఫిజికల్ అంతా 5 km అనేది నాట్ ఈజీ జాబ్. 5 km కొట్టడం అంటే చాలా టఫ్. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఎస్ఎస్సి జీడీ నాకు తెలిసినంతవరకు అయితే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ యొక్క నెక్స్ట్ మండే నుంచి ఆ వీక్లో ఒక 4-5 డేస్లో మీకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ టెండర్ నోటీస్ ఏమో 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు పోస్ట్పోన్ అయింది కదా. ఈ గ్యాప్లో రిజల్ట్ ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడంటే మిగతా అంతా గ్రౌండ్స్ అన్ని రెడీ చేసుకోవడం, అక్కడున్న డ్యూటీ ఆఫీసర్స్ అందరికీ అలాట్ చేయడం, ఇవన్నీ చేస్తాడు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా జీడీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి మంచిగా. అలాగే డైట్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ డైట్ కూడా. అలాగే ఎవరైతే ఈ యొక్క సెలక్షన్ పోస్ట్ 12 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మరియు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకైతే ఎగ్జామ్ డేట్ అనేసి అనౌన్స్ చేసేసారు. మంచిగా ప్రిపేర్ అయ్యి ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.